హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈ సాయి. నేను మీకు ఈరోజు మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. చాలామంది టేబుల్స్ రాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఇంత సింపుల్గా టేబుల్స్ చెయ్యొచ్చా అని మీ చేత చెప్పిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవ్ C++ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హెడర్ ఫైల్ తీసుకుంటున్నాను. #include stdio.h and then మెయిన్ ఫంక్షన్ ఈజ్ కంపల్సరీ. రాయకపోతే అసలు అవుట్పుటే రాదు మనకి. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్. మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇంటీజర్ i అని అసైన్ చేయాలి, వేరియబుల్ని అసైన్ చేయాలి. అండ్ దెన్ ఫర్ లూప్ మనకి టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి 10 వరకు. అండ్ దెన్ కాబట్టి i = 1, దెన్ i <= 10, i++ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాయాలి. printf ఎప్పుడైనా డబుల్ కోట్స్లో రాయాలి. మనం రాయాలనుకున్న మెసేజ్ %d ఇంటూ %d ఈక్వల్ టు %d. మనం ఇప్పుడు 2 టేబుల్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి 2 టేబుల్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ముందు ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలి. ఎర్రర్స్ ఏమున్నాయా లేవా చూసారా? ఎర్రర్స్ ఏం లేవు. దెన్ ఇప్పుడు మనం రన్ చేద్దాం. చూసారా, మనకి లైన్గా వచ్చాయి. ఎందుకంటే నేను అక్కడ స్లాష్ అని ఇవ్వలేదు. నెక్స్ట్ లైన్ ఒక లైన్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనం స్లాష్ అని ఇవ్వాలి. అప్పుడు కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, 2 టేబుల్ ఎలా ప్రింట్ అయిందో. ఇప్పుడు మనం ఇక్కడ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ 15 టేబుల్.